ఇట్లా కూర్చున్న గుర్రత్తాంది, పండుకున్న గుర్రత్తాంది, ఎందుకు కావచ్చును? నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అట్లా గుర్రత్తాంది. కడుపులో పేగులు కౌసులు కోరుకుంటున్నాయి కావచ్చు. కౌసు తినాలి తినాలి అనిపిస్తుంది, మతి కనిపిస్తుంది, కడుపులు అనిపిస్తుంది. ఏం చేయాలనో ఏమో. ఇప్పుడేమో శ్రావణ మాసం అయ్యే. సుజాత, ఓ సుజాత, ఇట్లా జరా నీకు ఒక ముచ్చట చెప్తా. ఓ సుజాత, ఏం పని చేస్తాను నీ సుజాత ముఖం అంగట్లో పోను. ఓ పిల్ల సుజాత, ఓ పోరి. చెప్పు రత్తమ్మ, పిలుస్తున్నట్టున్నారు ఏందో. లోపల ఆలుగడ్డ కూర వండుతున్నా, వినిపిస్తలేదు. చెప్పు రత్తమ్మ. నీకు ఒక ముచ్చట చెప్తానే, నాకు లోపల పేగులన్నీ గుంజుతున్నాయి. ఏమైందత్తమ్మా, ఎందుకు గట్లా? 2 గంటలు కూడా కాలేదు గంపెడు విని అప్పటి పేగులు గుంజుతున్నాయి అంటున్నారు. ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతుంది మీకు? ఏం చెప్పాలి, నాకు పేగులకి నాకు కౌసులనిపిస్తుంది. జరంత చికెన్ తెచ్చుకుందామా అని. చికెన్ మళ్ళా బాయిలర్ కూడా తెచ్చుకుందాం, మంచిగా మెత్త మెత్త ఉంటాయి ముక్కలు. ఏంటి అవ్వ అవ్వ అవ్వ, శ్రావణ మాసంలో చికెనా కౌసా? ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ? మరి గిట్లా అవుతారు మీరు రోజు రోజుకి. ఏం చేయాలని గట్లా అనిపిస్తుంది. మీ మామయ్యకు ఫోన్ చేసి ఒక 1/2 కిలో చికెన్ తీసుకురమ్మని. నాటుకోడి వద్దు, మళ్ళా బాయిలర్ కూడా తీసుకురమ్మను, మెత్త మెత్త ముక్కలు. దీని తిండి పాడవాడ, దీని తిండి అంగట్లో పోను, దీని తిండి మీద పోయ్యా. ఏం తిండి తింటాను, బర్రోల బలిసింది అడ్డం పొడు. అదేందత్తమ్మ, మొన్న మీరే కదా శ్రావణ మాసము ఇల్లంతా దులిపి సాఫ్ చేసుకొని మంచి కౌసు లేకుండా తిందామన్నారు, మళ్ళీ కౌసు అంటున్నారు. అవునే సుజాత, నేనే చెప్పిన కానీ పేగుల గుంజుతానంటనే అది ఉడతా ఉన్నాయి కడుపులా. గుంజుతుంది పేగుల గుంజితే అన్నిటికీ గుంజుతాయి. ఏం తిండో ఏం పాడు, శిశిషి అమ్మ బిడ్డ ఇద్దరు తినుకుంటే బలుస్తున్నారు, అంతే, ఏం లేదు. మీరు ముఖం గట్ల ముచ్చి ముఖం పెట్టకూరత్తమ్మా, నేను చెప్తా మామయ్యకి. ముచ్చి ముఖమే అనుకోవాలి, పుచ్చి ముఖమే అనుకోవే, చెప్పనైతే చెప్పు. అవ్వవు, ఏడ సిగ్గుసరం ఉందని మనకి. ముచ్చి ముఖమే అనుకో, పుచ్చి ముఖమే అనుకో. కౌసు అయితే అండాలి, కౌసు అయితే కడుపులో వేయాలి ఇంతంత. సరే అత్తమ్మ, తెప్పిస్తా.